ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయం. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్య కోతే పాటీళ్లు మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవ వ్యాప్తి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతం వర్ణితము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవిత మండలి భయము నెటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గం నెట్లు తెలుసుకోగలమో, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గుని పాదార విందములను ప్రతి అందించు కొనినచో మన కష్టమును నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సుని పావనం చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినిదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబా కొంచెం జ్వరం తగిలెను. జ్వరం 2-3 దినములుండెను. కానీ అటు తరువాత బాబా భోజనం మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించిరి గాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తన తలగుడ్డ కఫని లంగోటి తీసి దానిని చించి ముందున్న ధునిలోకి విసిరివేచిరి. దీనిని మూలముగా ధుని ఎక్కువగా మండుచొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుతున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువును, మహమ్మదీయును చెప్పుడు. అతట నుండవ ప్రతివాడు గడగడ వణికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరునూ సాహసించలేకపోయారు. కొంతసేపటికి బాగోజీ సింధే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘనము నాడు ఇదంతయు నేమి, ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు పరిస్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరియొక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యకోతే పాటిల్లు మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణము ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములను పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకొన్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవాతురపడవద్దు. నీ చావు చీటీ తీసి వేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. ఇక్కడ శక సంవత్సరం 1840 అనగా 1918వ సంవత్సరం. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణం చెందుననుకొనెను. దీని రహస్యంగా నుంచెను. ఎవరికి తెలియనీయలేదు. కానీ బాలాశింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాశింపి ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగెను. కాలం వేగంగా కదిలిపోయెను. 1918 భాద్రపదం ముగిసెను. అశ్వయుజ మాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బు పడెను, మంచం బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైనమే వారికి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యెను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలసింపియు తాత్యా గురించి మిగులు భయపడిరి.
వారి శరీరములు వణకుజొచ్చెను. శరీరం అంతయు చెమట పట్టెను. బాబా నడివిన ప్రకారం బాబా నుడివిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చింది. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనలనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు ఇవ్విధముగా బాబా తన సమాధిని సూచించిరి. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగునకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములు చేయి గప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగనునికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాని సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్టు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరు అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందామని బాబాకు తెలియను. కానీ లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేసి నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాప్తి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు బాబా మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెంసేపు ఆగుము, నేను త్వరలో రొట్టె తీసుకొని వచ్చేదని చెప్పింది. అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక ముక్కను కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను: ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనా తినక ముందుగా కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలుగు చేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరముగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో నున్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎలాగో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివాడు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకొనిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయల మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున నిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా ఈ నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకం పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి
చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4 మొత్తం 9 రూపాయలిచ్చెను. ఈ ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనది. కానీ బాబా ఇచ్చిన 9 రూపాయలనామె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగియుండు బాబా యవపానకాలముందు కూడా తగిన జాగ్రత్త పడెను. తమ భక్తులపై గల ప్రేమానురాగాల విందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూ సాహెబ్ బూటీ మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొనియుండిరి. కాని బాబా వారిని వాడాకి పోయి భోజనం చేసి రండనిరి. వారు బాబాను విడువలేకుండిరి. బాబా మాటలను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి యపారముకరముగా ఉండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుంటిరి. వారు భోజనమును కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై నుండెను. వారు భోజనం పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహం ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలంలోనే ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరం విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారందరూ నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.